ఫేక్ ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారినటువంటి పరిస్థితులు. ఫేక్ ప్రచారాలకు పరాకాష్ట ఈరోజు మనందరం కూడా కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది, బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా తండ్రి మరణం దగ్గర నుండి, తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం దగ్గర నుండి, వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, అమరావతిని భ్రమరావతి అంటూ ఫేక్ ప్రచారం చేసినటువంటి సంఘటనల దగ్గర నుండి, ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు పింక్ డైమండ్ పేరుతో గగ్గోలు పెట్టినటువంటి ఫేక్ ప్రచారం కానీ, ఇవన్నీ రాష్ట్రంలో కోడికత్తి కేసులు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి ఒక లెక్క అయితే, ఈరోజు శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే శివశంకర్ అనేది వ్యక్తి ఆ రోజు సాయంత్రం ఒక్కసారి వీడియో ప్లే చేయండి, 7 గంటలకి మద్యం ఏదైతే అక్కడ పెద్ద టాకేరులో మద్యం షాపు రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ దగ్గర 7 గంటలకి మద్యం తాగినట్టు ఇక్కడ వీడియో ఉన్నది. కానీ నిస్సిగ్గుగా బెల్ట్ షాపులో తాగారని చెప్పి ఈరోజు సాక్షి హెడ్లైన్లో వేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కేవలం 7 గంటలే కాకుండా మరొకసారి 8:25 కూడా అదే మద్యం షాపులో వాళ్ళు మద్యం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు కల్తీ మద్యం తాగారని ఒకళ్ళు, అలాగే బెల్ట్ షాపులో తాగారని ఒకళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఈరోజు వైసీపీ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగినటువంటి దుర్ఘటనకు ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటే శవ రాజకీయాలకు తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది కల్తీ మద్యం ప్రమాదమా లేకపోతే బెల్ట్ షాట్ ప్రమాదమో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తనకు ఉన్నటువంటి మీడియాను ఉపయోగించి చౌకబారు మాటలు, చౌకబారు విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాను పెట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు యుఏఈ పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ కూడా సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ వరకు కూడా అప్రమత్తంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పనిచేసేటువంటి విధంగా ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఒక పక్కన అక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సబరి గారు కానీ, అలాగే హోంమంత్రి గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకొని జరిగినటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి నరకాసురు ఆ రోజు ఎటువంటి ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారుతుంది. ప్రజలను ప్రభావితం చేసే అంశాలపైన తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా తన సైకో సైన్యాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకాల్ని ప్రజలు ఇప్పుడే గ్రహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటపడినటువంటి ప్రతి ఒక్క
వ్యక్తికి కూడా ఎక్కడైతే అత్యుత్తమైనటువంటి వైద్యం అందించేటువంటి విషయం దగ్గర నుండి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలతో పాటు జరిగినటువంటి నష్టానికి పూర్తిగా ప్రభుత్వం ఏ విధంగా వారికి సహాయం చేయగలుగుతారనేటువంటి విషయాన్ని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడితే ఈరోజు కనీసం మానవత్వం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫేక్ ప్రచారానికి కుటిల రాజకీయాల కోసం వాడుకోవడం అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడని, నకిలీ మద్యం అని అభూత కల్పనలు చేసినట్టు మాటలు సృష్టిస్తూ ఉన్నారు. బెల్ట్ షాప్ కాదు, పెద్ద టేకూరులో ఒక లైసెన్స్డ్ ఏదైతే వైన్ షాప్ ఉందో రేణుకా ఎల్లమ్మ అనే వైన్ షాపులో 2 సార్లు మద్యం 7 గంటలకు ఒకసారి అలాగే 8-20 గంటలకు ఒకసారి మద్యం తాగినట్టు ఆధారాలు ఉన్నాయి. 2 ఆధారాలు కూడా ఇప్పుడు ఈరోజు మీ అందరికి కూడా చూపించడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు అబద్ధం చెప్పవు, నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు. అభూత కల్పనలు లేనటువంటి విషయాన్ని ఉన్నట్టు మీ దొంగ పేపర్లో రాసుకోవడంతో అది ఎంతవరకు సమంజసం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి వీడియో మళ్ళీ ప్లే చేయండి. 7 గంటలది చూడండి. 7 గంటల సమయంలో శివశంకరు మద్యం తీసుకుంటున్నట్టు క్లియర్గా వీడియోలో ఉంది. మళ్ళీ దాని తర్వాత 8 గంటలకు కూడా ఇదే శివశంకర్ 8:30 గంటలకు కూడా వెళ్ళి మద్యం సేవించి మద్యం షాపులో అదే షాపులో మద్యం కొన్నటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా అబద్ధపు ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ జరిగినటువంటి దుర్ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉంటే ఈరోజు అటువంటి విషయాల్లో కూడా దుష్ట రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ తన మనుగడ కోసం ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తూ ప్రభుత్వ పారదర్శకతను ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే చేస్తూ ఉన్నాడో దుష్ట ప్రచారం దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. శవ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఈ వైసీపీ పార్టీ దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలి. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటే వాటి ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం ఈరోజు ఒక ఫేక్ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు దుష్ప్రచారాలు జరగనటువంటి దాన్ని జరిగిందని ఆ పార్టీ పుట్టుకతోనే ఫేక్ ప్రచారాలకు నాంది పలికినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు క్లియర్గా సీసీ వీడియో ద్వారా మేము చూపిస్తూ ఉన్నాం. ఆ శివశంకర్ అనే వ్యక్తి ఏదైతే టేకూరులో ఉన్నటువంటి ఆ షాప్లో మద్యం కొన్నటువంటి వీడియో ఉంది. సీసీ వీడియోలో అబద్ధాలు చెప్పవు, అభూత కల్పనల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈ పార్టీ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి లైసెన్స్ షాప్లో ఈరోజు సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ని కూడా ఎవరు ఎక్కడ ఏ షాప్లో కొన్నా కూడా ఆ బాటిల్ని ఒక్కసారి ఆ సురక్ష యాప్లో పెట్టి అది ఏ డిస్టిలరీలో తయారైంది, ఏ రోజు తయారైంది, ఏ షాపు ద్వారా అమ్ముడుపోతుందనేటువంటి విషయాన్ని క్లియర్గా ఈరోజు ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం ఎవరైతే మద్యం తాగేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాణానికి హాని కలగకూడదనేటువంటి ఆలోచనతో ఇటువంటి అరేంజ్మెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూసాం, 30,000 మంది గత 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం తాగి వైసీపీ తయారు చేసినటువంటి మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. వాళ్ళకి అబద్ధమే ఒక ఆధారం, అసత్యమే ప్రచారం.
ఇప్పుడు కాదు, అన్ని విషయాల్లో కూడా సొంత బాబాయిని నరికి చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆ ప్రచారం చేసుకున్నట్టు ఇది నరకాసుడి నారావారి హత్య అని, తర్వాత వాస్తవాలు బయటకు వచ్చినాయి. కోడికత్తి డ్రామా కానీ ఇవన్నీ కూడా అన్ని విషయాల మీద ఉన్నాయి. ఈరోజు నిస్సిగ్గుగా ఈ విధంగా ఆ కల్తీ మద్యం షాప్ అని, బెల్ట్ షాప్ అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వైసీపీ సైకో సోషల్ మీడియాస్లో ఉన్నటువంటి సైకోలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కానీ వీటినన్నిటిని కూడా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ విషయం మీద ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా జరిగినటువంటి ప్రమాదం ఒక శివశంకర్ అనే వ్యక్తి తాగి చనిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రమాదం, అది కూడా అతను మద్యం, అది కల్తీ మద్యం కాదు, లేకపోతే బెల్ట్ షాప్లో తీసుకున్నటువంటి మద్యం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ లైసెన్స్ ఉన్నటువంటి షాప్లో తీసుకున్నటువంటి మద్యం. 2 సార్లు తాగాడు. 2 సార్లు తాగిన తర్వాత ప్రమాదవశాత్తు అతను చనిపోవడం జరిగింది.